శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ఫిబ్రవరి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు, అంటే పక్షము అంటాం మామూలుగా, 15వ తేదీ వరకు కూడా ఏ రాశి వాళ్లకు ఎలా ఉంటున్నది, 2 వారాల పాటు ఎలా జరుగుతున్నది ఏమిటి అనేటువంటి విషయాన్ని ప్రతి రాశి వాళ్ళది కూడా క్లుప్తముగా తెలియజేయడము జరుగుతూ ఉన్నది. ఒకవేళ ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు అనేటువంటివి చాలా అవసరం. లగ్నములో ఏ లగ్నములో పుట్టాము అనేటువంటిది ముఖ్యం. అందుకని ఒకవేళ రాశిలో ఫలితాలు గనక రాశి ప్రకారముగా బాగున్నా, ఒకవేళ మిశ్రమ ఫలితాలు ఉండినా, ఒక్కసారి మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర, మీకు ఎవరి మీద అయితే నమ్మకం ఉంటుందో వాళ్ళ దగ్గర మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకొని పరిశీలన చేసుకొని పరిహారాలు అనేటువంటివి చాలా అవసరం ఎప్పుడూ కూడా. అది మొదట్లో ఉన్నప్పుడే చేసుకుంటే తక్కువలో పోతుంది ఎప్పుడూ కూడా. అందుకని పరిహారాలు చేసుకోవటానికి ప్రయత్నాలు చేయండి. తప్పకుండా మీకు విజయము లభించి తీరుతుంది అని తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు కూడా ఎలా ఉంది అంటే, కాస్త మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ అనుకూలవంతముగా ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను. కొన్ని వాటిల్లో అనుకూలతలు పెరుగుతాయి, కొన్ని వాటిల్లో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి గాక. పలుకుబడి కలిగిన వారి నుండి ఆహ్వానాలు అందడం అనేటువంటిది జరుగుతుంది. కానీ మనము గతంలో చేసుకున్నటువంటి దానికి కొన్ని ఇబ్బందులు వస్తాయేమో అని ఆలోచన చేస్తారు వెళ్ళటానికి. నూతన కార్యక్రమాలను చేపట్టి సకాలంలో పూర్తి చేసుకోవాలి అనేటువంటి తపన తాపత్రయంతో ఆలోచనలు చేస్తారు. సేవా కార్యక్రమాలు చేసి విశేషముగా గౌరవ మర్యాదలు పొందాలి అనేటువంటి పొందుతారు. అలాగే ఇంట బయట మీ మాటకు విలువ అనేటువంటిది ఇచ్చేటువంటి వాళ్ళు ఇప్పుడు ఇస్తారా ఇవ్వరా అనేటువంటి ఆందోళనతో పనులైతే చేస్తారు. తప్పకుండా మిమ్మల్ని గౌరవిస్తారుగాక. దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనము పొందేదానికి కావాల్సినటువంటి నిర్ణయాలు మీరు తీసుకుంటారు. సంతానము విద్యా విషయాలలో నూతన అవకాశాలు మీకు కొన్ని లభిస్తాయి. ఇంతవరకు ఒక దారి దొరికిండదు, ఇప్పుడు మీకు ఒక దారి అనేది దొరుకుతుంది సమస్యలకు. వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేయటం అనేటువంటిది జరుగుతుంది. వాహనము కొనుగోలు అనేటువంటి దానికి అవరోధాలు ఏమైనా ఉంటాయంటే, లోన్లు రాలేదనో గతంలో, లేకపోతే ఇంకేదాని వలనో కొంచెం వాహనం కొనుక్కోవాలి అంటే అడ్డంకులు కలిగి ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ అడ్డంకులు తొలగిపోయి వాహనాలు కొనుక్కునేటువంటి విధముగా ఉన్నది, తొలగిపోతాయి. వ్యాపారాలలో మీ నిర్ణయాలు లాభాన్ని తీసుకొచ్చేటువంటి విధముగా మీ ఆలోచనలు ఉండబోతూ ఉన్నాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు పొందడం అనేటువంటిది మీకు సంతోషాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మీ మనస్సుకు ఇంతవరకు పెట్టినారు ఇబ్బందులు, ఇప్పుడు నన్ను మెచ్చుకుంటున్నారు అని సంతోషిస్తారు. ఏది ఏమైనా స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని గడపాలి అనేటువంటిది చూస్తారు. ఒకరి అజమాయిషి మీ మీద ఉంటే, అంటే స్ట్రెస్ ఉంటే కనుక మీరు పనిచేయడం కష్టం. మీ సొంత ఆలోచనలకు వదిలిపెడితే మీరు ముందుకు వెళ్ళి దానికి కావాల్సినట్టుగా చేయడం అనేది జరుగుతుంది. ఏమిటి ఎప్పుడూ నేను కష్టపడుతూ ఉండాల్సిందేనా అనేటువంటి ఆలోచనలు ఉంటాయి. కానీ తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది గాక. జయోస్తు.